క్రీస్తు యేసు నామములో వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారా అందరూ? చాలా సంతోషం. మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభువారు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నాన్న దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం. మానవ జీవితాల్లో ఎన్నో బాధలు, చింతలు, ప్రతిరోజు జీవనం గడపడమే ఒక కష్టభరితంగా ఉంది. ప్రస్తుత దినాల్లో అందరూ అలానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు దేవుని మాట మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మాటను ఈ దినాన ధ్యానం చేద్దాం. తెరవండి మీ పరిశుద్ధ గ్రంథాలను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. లేఖనం అక్కడ ఏం చెప్తుందంటే, రేపటిని గూర్చి చింతపడకుడి. ఏమంట? రేపటిని గూర్చి చింతపడకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే లేఖనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో ఏమనుందంటే, రేపటి గురించి చింతపడకుడి. డు నాట్ వరీ అబౌట్ టుమారో. రేపటి గురించి చింతపడకుడి. కానీ మానవులందరం చెప్తున్నాం ఏం కానీ వింటున్నాం, అందరూ వీక్షిస్తున్నవారు కానీ వి ఆల్ వరీ అబౌట్ టుమారో. రేపు ఏం జరుగుతుంది, అది ఈ రోజుకి రేపు, రేపటికి మరల రేపు, రేపటికి మరల రేపు. ప్రతిరోజు ఏ దినం ఆ దినము నూతనమైనది కనుక చింత అనేది మానవులకి సహజంగా ఉండిపోతుంది. నిజమే కదా? కొంతమంది వారి చదువుల కొరకు చింతపడుతూ ఉంటారు, కొంతమంది వారి పరీక్షల కొరకు చింతపడుతూ ఉంటారు, కొంతమంది వారి ఉద్యోగం కొరకు, కొంతమంది వారి జీతాల కొరకు, కొంతమంది వారి భార్య కొరకు, కొంతమంది వారి భర్త కొరకు, కొంతమంది పిల్లల కొరకు, కొంతమంది కుటుంబం ఎలా గడవాలి దాని కొరకు ఏమవుతారు, చింతపడుతూనే ఉంటారు. ఇక్కడ ప్రస్తుత దినాల్లో ఎక్కువగా కనపడేది ఏంటి అని అంటే, దేని గురించి ఎక్కువగా స్ట్రగుల్ అయిపోతున్నారు జనాలు. చింత దేనికి ఎక్కువగా పడిపోయి జీవితాల్లో క్షణికావేశాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటే, ఎక్కువగా ఈఎంఐ కొరకు చింతపడిపోతూ ఉంటారు. తర్వాత వడ్డీల కొరకు, తర్వాత బ్యాంక్ లోన్ల కొరకు చింతపడుతూ ఉంటారు. అందరూ చింత లేని వారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. కానీ అసలు చింతపడద్దబ్బా అని చెప్పేవారు కూడా ఎవరు లేరు. ఏం కాదులే మేము ఉన్నాం అని అంటారు, కానీ వారు ఆ మాట ఉన్నామని అనడమే పెద్ద చింత మనకి. నిజమే. కానీ లేఖనంలో, పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా రేపటి గురికి చింతపడద్దు, ఏ నాటికి ఆ నాటికి చాలు. ఈరోజు ఈ కీడు ఇలా జరిగిందని రేపు కూడా అలా జరుగుతుంది. జనాలు నన్ను అలానే అర్థం చేసుకుంటారు, జనాలు నా వైపు అలానే ఉంటారు, ఈ రోజుది ఇలా కంటిన్యూ అవుతుంది అని దిగులు పెట్టుకొని మనం ఎక్కువ వరి అవ్వద్దు అని ప్రభు వారు చెప్తూ ఉంటున్నారు. సరే, చింతపడకుండా ఏం చేయాలి? దేవుడు చింతపడద్దు అని చెప్పారు, బాగానే ఉంది. కానీ పరిస్థితులు, స్థితిగతులు చూస్తున్నప్పుడు హృదయము వేదనతో చింతపడవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కానీ దేవుడు చింతపడద్దు అంటున్నారు. చింతపడకుండా మానవులమైన మనం ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ, ఏం చేయాలి? అదే లేఖన భాగంలో నుంచి ధ్యానం చేద్దాం. చింతపడకూడదు, ఏ రోజు గురించి ఆ రోజు చింతపడకూడదు. చింతపడకుండా ఉండడానికి, వరి అవ్వకుండా ఉండడానికి వాట్ వీ నీడ్ టు డూ, ఏం చేయాలి మనం అని అంటే, మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమును మీ తలంపులను కావలి కాయను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, చింత పడడం దేనికి సమస్య? మనసుకు. రెండవది తలంపులకి, మూడవది దేహానికి. వీటన్నిటికీ సమస్య. ఏది సజావుగా చేయలేం చింతపడుతూ కూడా. అందుకనే ఆ చింత ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సహజంగా లోకం ఏం చెప్తుంది? చింత ఉన్నప్పుడు దాని గురించి కూర్చొని బాధపడతా ఉండమంటుంది. ఇంకా లోకం ఏం చెప్తుంది? లోకం మనకు చింత ఉందని లోకానికి తెలియాలి అంటే తినడం మానేసి, ఏ పని చేయకుండా మానేసి దిగులుగా ఒక మూల కూర్చొని ఉండడం అని లోకం చెప్తూ ఉంటుంది.
కానీ మన ఆలోచనలు కూడా చెప్తాడు. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటిగా ఏ విషయం రూపాయనైనా చింత వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన. మొట్టమొదటిగా నీకు చింత కలిగింది, నీ బిడ్డల ద్వారా నీకు చింత, బాధ కలిగింది, నీకున్న సమస్యల ద్వారా నీకు చింత కలిగింది, నీకున్న ఆర్థిక అవసరాల ద్వారా చింత కలిగింది. అంతేకాదు మనుషుల మాటలు నేను ప్రలోభితం చేసి మనసు స్థిమితం లేకుండా నీకు చింత కలిగింది. మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ప్రార్థన. అందుకని లేఖనం ఉంది, దేని గురించి డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, అది ఇంతకుముందు ఎవరు చూడండి కానివ్వండి, అందరూ చూసింది కానివ్వండి, అది అలవాట్లో ఉన్నది కానివ్వండి, అలవాటు లేకపోయింది కానీ, మనకి ఎక్కువదైన కానివ్వండి, తక్కువదైన కానివ్వండి, ఏదైనా కానీ ఏం చేయకూడదంట, చింతపడకుండా మనం చేయవలసింది ఒకటి ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో వి నీడ్ టు ప్రే. ప్రతి విషయంలో ఎవరికి చేయాలి ప్రార్థన? అదిగో అక్కడే ఉంది కదా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయం. ఎవరికి ప్రార్థన చేయాలి? మన తండ్రి ఒక ఆయన ఉన్నాడు కదా, మన దేవుడు ఉన్నారు కదా, యేసుక్రీస్తుకు మనం ఏం చేయాలి? ప్రార్థన. ఆయన మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. మన ప్రతి చింతలో మనము ఆయన నామం పేరట ప్రార్థన చేస్తే ఆయన మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఏంటంట, ఈ లోకంలో ఎన్ని జ్ఞానాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని మాస్టర్ ప్లాన్స్, వాటన్నిటికీ మించిన ద డివైన్ పీస్, పరలోకపు సమాధానం, దేవుని సమాధానము మానవుల్ని ఏం చేస్తుందంట? ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు చింతపడుతూ ఆ మనిషి దగ్గరికి ఇక్కడికి కొన్ని మన ప్రయత్నాలు చేస్తాం, ఏదో ఒక సమాధానం కావాలనే, అవునా? మన తలంపులకు కావలి ఉండాలనే. కానీ అవి ఏమి చేసినా మన హృదయానికి, మన తలంపులకి సమాధానము కావలి ఉండదట. దేనివల్ల కావలి ఉంటుంది? దేవునికి ప్రార్థన చేయడం వల్ల మాత్రమే. ప్రియ దేవుని బిడ్డ, లేఖన భాగంలో చూసినట్లయితే యోబు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి చింతలు లేవంటారా? భయంకరంగా ఉన్నాయి. ఏంటి ఆ చింతలు అని అంటే, ఒక్కొక్క సేవకుడు వచ్చి చెప్పాడంట, అయ్యా నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చానయ్యా, అక్కడ పొలం కాలిపోయిందయ్యా, ఎడ్లు కాలిపోయినాయ్యా. ప్రతి సేవకుడు అలానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మేము ఒక్కళ్ళమే తప్పించుకొని వచ్చామయ్యా. ఏమైపోయింది? దిగులైపోయింది, చింత అయిపోయింది. ఈ లోపల ఇంట్లో నుంచి ఇంకో సేవకుడు పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యా బిడ్డలందరూ ఇల్లు కూలిపోయి చనిపోయినారయ్యా, నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను. మరి ఇంకా ఎక్కువ చింత అయిపోయింది, మరి ఇంకా ఎక్కువ బాధ అయిపోయింది. సరే కదా, అన్నీ పోయినాయి, నేనన్నా ఉన్నాను, నాకు భార్య ఉండింది అనుకుంటే ఆమె కూడా వచ్చి మరి ఇంకో ఎక్కువగా పుండు మీద కారం చల్లినట్టు చల్లేసి వెళ్ళిపోయింది. సరే, వీళ్ళది బాగానే ఉందనుకుంటే స్నేహితులు వచ్చేసారు. దిగులు పడుతున్న వాడిని ఇంకా దిగులు పడుతుంది. ఈ లోకం, ప్రియ దేవుని బిడ్డ, మానవుల్ని దిగులు పడుతున్న వారిని ఇంకా దిగులు పడుతూనే ఉంటుంది. చూడండి, మనం కూడా ఏమనుకుంటామంటే, నేను చింతపడుతున్నాను అనుకోండి, నేను దిగులు పడుతున్నా, ఒక విషయం కోసం బాధపడుతున్నాను, వరి అవుతున్నాను అనుకోండి, ఇంకొక సహోదరుడు కానీ సహోదరి కానీ నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు? అమ్మా ఏం కాదు అని చెప్పరు. అదిగో పలానోళ్ళు అన్నారమ్మా, వాళ్ళు అన్నారు, వాళ్ళ బట్టేనమ్మా వాళ్ళైతే. అంటే నా చింతను పైకి ఎక్కువ రేపుతున్నారా, తగ్గిస్తున్నారా? నా చింతను ఇంకా ప్రలోభితం చేస్తున్నారా, లేకపోతే చల్లారుస్తున్నారా? కానీ యోబుకు కూడా అలానే అయింది. మానవులు ఎప్పుడు అలానే ఉంటారు. కానీ యోబు ఏం చేశాడో తెలుసా? చెలుపెంకుతో గీక్కుంటూ కూడా ఆయన ఒక పని చేశాడు. ఏంటంటే ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నాయనా, నేను అనుకునేది జరగల, దానికి దిగులుంది, కానీ అన్నీ చిన్నవి నీవే, అన్నీ తీసుకుపోయి నీవు ఎప్పుడు ఏది అవసరమో అది ఖచ్చితంగా నాకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి నేనేం చేస్తాను? ప్రార్థన చేశాను. ప్రార్థనను మనవి ఆలకించి నాకేమివ్వండి, నాకు దయచేయండి. ఏంటా దయచేసేది? మనసుకు నెమ్మదినివ్వండి, హృదయంలో తలంపుల్లో వెళ్తున్న ఆలోచనలకి కావలి కాయండి. ప్రాముఖ్యంగా అది చాలా ప్రాముఖ్యం అని దేవునికి ఏం చేశారు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసా? ఏవైతే కోల్పోయినాడో, ఏవైతే పోయినాయో, రెండంతల ఆశీర్వాదం ప్రభువు వారు యోబుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అలానే బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తిని చూసుకుంటే ఎస్తేరుకి చింతలు, బాధలు, అవునా? తల్లిదండ్రులు లేరన్న చింత, వేదన,
కానీ దేవుడు ఆమె చేసిన ప్రార్థన దేవుని యందు భయభక్తులు కలిగిందంట. ధర్మశాస్త్రం విడవకుండా చదివేదట, ప్రార్థన చేసేదట. ఆ ప్రార్థనకు ప్రతిఫలం తీసుకువెళ్ళి రాణిగారి సింహాసనంలో కూర్చోపెట్టాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఇది నాన్న నీకు ఏమి చింతలు ఉన్నాయి? ఆ చింతలు నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ నీ ప్రాణం కూడా ముగించుకోవాలనుకుంటున్నావా? దయచేసి చేయొద్దు. ఒకటే చేయి. మన దేవుడు జీవం గలవాడు, ఆయన సజీవుడు, ఆయన భూమి ఆకాశం సృజించినవాడు. ఆయన మాట సెలవుగా సమస్తము కలిగింది. చింతలు అవి ఈరోజు ఉంటాయి, రేపోతాయి, కానీ జీవితం మాత్రం ప్రభువారిచ్చింది. ఆ జీవితం దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. కాబట్టి ప్రతి చింతలో నేను చేయవలసింది జీవం గల దేవునికి ప్రార్థన చేయడం మాత్రమే. దానియేలును కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి చింత ఏంటి? మాంసాహారాలు తినాలి అన్న పెద్ద చింత. ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంట? ప్రతి ఒక్కరి మనసులు మార్చేశాడు. ఇంకా ఆయనకి చింత ఏంటి? అయ్యో నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయనీయకుండా నాకు అవకాశాలన్నీ మూసిపోయినాయే అన్న చింత. ఆ చింతలో కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థనే సమస్య అయినా ప్రార్థన చేయడం మానలేదంట. ప్రియదేవుని బిడ్డ, మనకు కూడా అంతేగా. కొన్నిసార్లు ప్రార్థనే సమస్య ఉంటుంది, ప్రార్థనే మనకు దిగులు ఉంటుంది, ప్రార్థనే చింత. నువ్వు వెళ్ళావంటే నేను ఊరుకోను, నువ్వు వెళ్ళినా నేను ఊరుకోను, వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎన్నో చింతలు మనకు వస్తాయి. ఎంతోమంది మనం ఫోర్స్ఫుల్ చేస్తారు. వాటిల్లో కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్ళను మోయించాడు. ప్రియదేవుని జనాంగమా, నీకు వస్తున్న దిగుళ్ళు, చింతల్లో ఏం చేస్తున్నావు? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా మనకు ఎదురవుతున్న చింతల్లో ఏం చేయాలి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. పౌలు భక్తుడు రాస్తున్న మాట, అది కాక అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. రెండవదిగా మనకి చింత కలిగినప్పుడు ఏం చేయాలి? చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనం, 9వ వచనం. 8వ వచనం చదువుతున్నాను నేను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. రెండవదిగా ఏం చేయాలంటే, మనకు కలుగుతున్న చింతల్లో, వరీస్లో ఏం చేయాలి అని అంటే, దేవుని మాట మీద ఆధారపడాలి. వి నీడ్ టు రిలే ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని మాట మీద ఏం చేయాలి? ఆధారపడాలి. ఇక్కడ పౌలు భక్తుడు మనకు కనపడుతుంటాడు. ఏమనంటే, పౌలు భక్తుడు ఆయనకు కలిగిన 7వ వచనం మనం చదివితే, మరి విశేషముగా శరీరంలో ముళ్ళు నాకు కలిగింది ప్రభువా, మరి విశేషంగా నేను బాధపడుతున్నాను అని దేవునికి ఏం చేశాడంట? దీని యొద్ద నుండి నన్ను తొలగించి ప్రభువా అని ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు మాట మొత్తం తొలగిపోలా. రోగము, వేదన, దిగులు, చింత ఇవన్నీ పోకుండానే దేవుడు మాట ఇచ్చాడు. ఏమిటా మాట? నా కృప నీకు చాలును. తర్వాత నీ బలహీనతల్లో నా బలము సంపూర్ణమగునని దేవుడు చెప్పాడు. ఈ మాటను పట్టుకొని ఏమన్నాడంట? ధైర్యము తెచ్చుకొని పౌలు ముందుకు సాగాడు తన పరిచర్యలో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అవునా కదా? పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదినం మనం చదివితే ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుడు చెప్పిన పరిశుద్ధమైన మాటలే, ఆయన వాగ్దానాలే, ఆయన ప్రవచనాలే, ఆయన ప్రేమతో మనకి రాసిన లేఖలే. ఆయన మాటలు ఎన్నో ఉన్నాయి. నిన్ను విడివనేను బాయనున్న మాట, ముదిం వచ్చే వరకు ఎత్తుకుంటానన్న మాట, ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాన, ఆయన వాగ్దానాలు మన గుండెల నిండా నింపుకున్నప్పుడు దిగులు,
ఏమంటారు, చింత మన యొద్దకు రానే రాదు. కాబట్టి ఆ మాట మీద ఏమవ్వాలంట, ఆధారపడాలి. చుడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుడు మాట సెలవిస్తే చాలా టైం అవుతుంది. ఆయన మాట, అందుకే పాట ఉంది కదా, నీ మాట చాలయా, నీ చూపు ఆయన మాటలో సమస్తము జరుగుతుంది. అందుకే కదా ఆయన మాట సెలవిచ్చి సృష్టిని కలుగ చేశాడు. ఆయన మాట సెలవివ్వగా సముద్రము, పక్షులు, జలరాశులు అన్నీ కలిగినాయి. అంతేకాదు ఆయన మాట సెలవివ్వగా పొంగిన అలలు కూడా ఆగిపోయినాయి. కాబట్టి దేవుడు ఎన్నో మాటలు ఇచ్చారు. ఆ మాటల మీద ఏం చేయాలి? అందుకే అదే లేఖన భాగంలో ఉంది, ఆయన మాట సున్నైనను పొల్లైనను ఏమవ్వదంట, నిరార్థకము, అసలు అర్థం లేకుండా పోనే పోదు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట నేనేం చేయాలి? ఆధారపడాలి, ధైర్యం తెచ్చుకోవాలి. గుండె నిన్న పుట్టడం ధైర్యం తెచ్చుకుంటే ఏమవుతుందంటే, నా చింత కాకి ఎగిరినట్టు ఎగిరిపోతుంది, నా చింత చీమన అంటే ఎలా వెళ్ళిపోద్దో అలా ఎగిరిపోతుంది అనమాట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ చింతల్లో ఏం చేస్తున్నావు? దేవుని మాటలు మర్చికైనా గుర్తొస్తున్నాయా? మనుషులు అన్న మాటలు ఆ మాటలు తలుచుకొని వెక్కి దానికి ఏం చేయాలి ఎన్నో ప్లాన్లు వేస్తున్నావు. కానీ అసలు ఇవి అన్నిటిలో నన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళే దేవుడు నన్ను గురించి ఏం చెప్పాడు, ఆయన నన్ను ఏం భరోసా ఇచ్చారు, ఆయన నాకు ఏ ధైర్యాన్ని ఇచ్చారు అన్న ఆ మాట గుర్తు తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆ మాట మీద నేను ఆధారపడతాను. అప్పుడు కృప వెంబడి కృప నాకు సొంతం అవుతుంది. అందుకని దేవుడు చెప్పిన మాట, దేని గురించి చింతపడకండి, రేపటి గురించి అస్సలు చింతదు. అప్పుడు చింతపడకుండా ఏమున్నా లేకపోయినా, ఏమి కలిగినా కలగకపోయినా, అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా, ప్రభు ఇచ్చెను, ప్రభు తీసుకుపోయిన ధైర్యంగా మనము చెప్పగలం. ప్రియ దేవుని బిడ్డ, రెండవదిగా చింతల్లో ఏం చేయాలన్నావు? దేవుని మాట మీద ఆధారపడాలి. పౌలు భక్తుడు ఆధారపడ్డాడు. అలానే లేఖన భాగంలో చాలామంది భక్తులైన వారు, ఏలియా, ఎలీషా, వీళ్ళందరూ కూడా దేవుని మాట మీద ఆధారపడ్డాడు. దేవుని మాట మీద ఆధారపడి ముందుకి, అలానే యేసుప్రభు శిష్యులు కూడా ఆయన మాట మీద ఆధారపడ్డారు. ఇప్పటి వరకు మన జీవితాల్లో కూడా ఆయన మాటను పట్టుకొని బ్రతుకుతున్న వారం మనం లేకపోలేదు. కాబట్టి ఆయన మాట మీద సంపూర్ణంగా ఆధారపడండి. ఇంకా కావాలంటే ఆయన మాటలన్నీ మీ కళ్ళెదురుగా పెట్టుకోనండి, ప్రతిరోజు దాన్ని చదవండి, దాన్ని ధ్యానించండి, దాన్ని ధైర్యంగా నీ గుండెల్లో నింపుకోనండి. ఏ చింత నీ మీదకి రానే రాదు, అది నీ లోపలికి తీసుకొని నేను కృంగా చేయనేచేది. కాబట్టి దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. మూడవదిగా చింత కలిగినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. లేఖనం ఏం చెప్తుంది? ఏవి సత్యమైనవో, రెండవది ఏవి మన్యమైనవో అంటే ఏవి ఇంపార్టెంటో, ఏవి ట్రూత్ఫుల్లో, అలానే ఏవి రమ్యమైనదో, ఏది శ్రేష్టమైనవో, లేకపోతే ఏవి ఖ్యాతి గలవో, ఏవి గొప్పవివో, లేకపోతే విలువ తెచ్చేవో వాటినే ఏం చేయండి? ధ్యానం ఉంచుకోనండి, వాటినే మనసులో ఉంచుకోనండి. అంటే మూడవదిగా నాకు దిగులు, చింత కలిగినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఐ నీడ్ టు కంట్రోల్ మై మైండ్. నా మనసును నేనేం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. ఏంటి? అసలు మనకి ఇది అవసరమా లేదా, ఇది అసలు దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా. నేను కొంతమంది ఉన్నారండి, చిన్న మాట ఆ అమ్మాయి ఇలా అన్నిందండి అంటే దానికి కూడా దిగులు పట్టేసుకొని కూర్చుంటారు, ఏమైపోయింది ఏంట. అక్కర్లా. అసలు అది అవసరమా? నేను చింతపడడానికి ఇది అవసరమా? ఈ విషయంలో ఎంతగా బాధపడడం అవసరమా? ఇది నాకు ఉపయోగమా? ఏది ఉపయోగం? ఒకవేళ నా ప్రాణం పోయినా నేను ఆయన రాజ్యానికి వెళ్తా, అది ఉపయోగం. కాబట్టి నా మనసును ఏం చేయాలంట? అదుపులో పెట్టుకోవాలి. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఒక రైటర్ ఇలా అంటారు. ఏంటి అని అంటే, నేను రోడ్డు మీద నడుస్తూ ఉంటే నా మీద ఏం వెళ్ళకుండా, పక్షులు వెళ్ళకుండా ఆపగలనా? ఆపలేను. కానీ ఆ పక్షులు వచ్చి నా తల మీద గూడు పెట్టకుండా మాత్రం ఆపగలరు. మన తలంపులు కూడా అంతే. దిగులు వచ్చినప్పుడు తలంపుల్లో ఎన్నో కలుతాయి. ఒక అమ్మ ఇలా కదిలినా అది బాధే,
నవ్వినా బాధే, ఏడ్చినా బాధే. ఆ క్షణంలో మనతో మాట్లాడకుండా ఏమి చేసినా అది నా కొరకే చేసామనుకుంటాం. నిజమా కదా? నిజమే నిజమే నిజమే. అందుకనే భక్తులు ఇలా అంటాడు, ఏమనంటే పక్షుల పైన ఎగరకుండా నేను ఆపలేను కానీ గూడు పెట్టకుండా మాత్రం ఆపగలను. అందుకనే మన మనసును ఏం చేయాలి? ఏకాగ్రతం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అది వచ్చి పక్షి నా తల మీద గూడు పెడుతుంటే ఏం చేస్తాను? ఎంతో లేస్తాను. తలంపులను కూడా అంతే. దిగులు పడినప్పుడు, చింతపడినప్పుడు ఎన్నో తలంపులు వస్తాయి. మనసు ఎన్నో ఆలోచనలకు వెళ్తాయి. సూసైడ్ చేయాలన్న ఆలోచనకి వెళ్తాయి, జీవితం చాలించాలన్న ఆలోచనకి వెళ్తాయి, ఏకాంతంగా ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆలోచనకి వెళ్ళిపోతాయి, అందరిని వదిలిపెట్టి నేను ఒక్కదాన్ని ఉండాలన్న ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతాయి. అందుకే కదా ఇప్పుడు చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఎవ్వరూ తేడాలు లేకుండా క్షణికావేశాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితాలు చిన్నబిన్నమైపోతుంది. దిగుళ్ళు అందరికీ వస్తాయండి. ఆ దిగుల్లో ఏం చేయాలంటే ఆ పక్షి నా తల మీద గూడు పెట్టకుండా, అంటే వచ్చిన తలంపులు నా మనసులో గూడు పెట్టి వాటిని అవే గూడు పెట్టి నన్ను అంతానికి తీసుకువెళ్ళిపోకుండా నేనేం చేయాలి? నా మనసును ఏది యోగ్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మన్నిక గలదో, ఏది విలువైనదో వాటిని మాత్రమే మనసుకు తెచ్చుకోవాలి. అడ్డమైనవన్నీ, అనవసరమైనవన్నీ మనసుకు తెచ్చుకొని మనసు పాడు చేసుకొని దేవుడు నీ మీద ఉన్న ఉద్దేశాన్ని మాత్రం చెరుపుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి చిన్న మాటను మన హృదయాల్లో ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి? దేని గురించి చింతపడకూడదు. చింతపడకుండా ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రార్థించాలి. రెండవది ఆయన మాట మీద ఆధారపడాలి. మూడవది మన మనసులో కంట్రోల్ చేసుకోవాలంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎప్పుడు ఆత్మతో మనము నింపబడాలి, ఆత్మ పునులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే చింత మన మీదకు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వింటున్న వీక్షకులే, మీరు ఏ చింతతో ఉన్నావో, ఏ దిగులుతో ఉన్నావో, ఏ వరిసి నిన్ను వెంటాడుతూ నిన్ను కృంగదీస్తున్నాయో, ఈ 3 చేసి ప్రయత్నించు తల్లి, తండ్రి. 3 చేయి నాన్న, ఈ 3 చేయి, ప్రార్థన చేయి. నీ జీవితం మారిపోతుంది. నీ బ్రతుకు దేవుడు మారుస్తాడు. ప్రతి చింతను కూడా ఆనందంగా దేవుడు మారుస్తాడు. ప్రతి దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. ఆయన మారుస్తాడు. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదామా? ప్రతి అవసరం తీర్చే దేవుడి మీద ఆధారపడదామా? ఒకవేళ వీక్షిస్తున్నా, నీవు చింతపడుతున్నావా? నాతో కలిసి ప్రార్థన చేయ. కన్ను మూసుకో, కన్నీరు కరుసో. కృపగల తండ్రి, సజీవుడైన యేసయ్య, మంచివాడా, సర్వశక్తిమంతుడా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నాన్న మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. దేని గురించి చింతపడకుండా ఏం చేయాలి? రేపటి గురించి చింతపడకుడి. డు నాట్ వరీ. కానీ మనవల్ని ప్రభా ఏలుతుంది చింతేనయ్యా, బాధేనయ్యా, దుఃఖమేనయ్యా. ప్రతిదినము కుంగదీసి లోకానికి వేరుగా నాయన అయ్యా, మనుషులందరికీ వేరుగా ఒకే ప్రపంచంలో ఉండేటట్లు చేస్తుంది చింత ప్రభా. ఆ చింత పోవాలంటే ప్రార్థన చేయాలని, మీ మాట మీద ఆధారపడాలని ప్రభా అయ్యా, మా మనసుని ఏకాగ్రతంగా ఉంచుకోవాలని మీరు మాట్లాడిన సత్యం అట్లా అలా తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకి మీరు తోడైన నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక. నన్ను ఓదార్చినది నీ కృప,
నీ కృపా నన్ను ఓదార్చినది నీ కృపా కృంగిన వేళలో అలసిన ఘడియలో నన్ను ఓదార్చినది నీ కృపా కృంగిన వేళలో అలసిన గడియలో నన్ను ఓదార్చినది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా మహిమోన్నతుడా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా మహిమోన్నతుడా నీ కృపా నీ కృపా శోధనలే నన్ను బంధించగా పరదేశినై నేను పడియుండగా శ్రమల శోధనలే నన్ను బంధించగా పరదేశినై నేను పడియుండగా పరిశుద్ధ బాహువుతో నన్ను విడిపించినది పరిశుద్ధ బాహువుతో నన్ను విడిపించినది నీ కృపా నీ కృపా నీ కృపా ఆశ్చర్యకరుడా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఆశ్చర్యకరుడా నీ కృపా నీ కృపా నన్ను ఓదార్చినది నీ కృపా కలిగించే నా ఘోర పాపము శోక సంద్రములో దిగియుండగా వేదన కలిగించే నా ఘోర పాపము శోక సంద్రములో దిగియుండగా పరిశుద్ధ దండముతో నన్ను ఆదరించినది పరిశుద్ధ దండముతో నన్ను ఆదరించినది నీ కృపా నీ కృపా నీ కృపా ఆదరణకర్త నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఆదరణకర్త నీ కృపా నీ కృపా నన్ను ఓదార్చినది నీ కృపా నీ కృపా నన్ను ఓదార్చినది నీ కృపా కృంగిన వేళలో అలసిన ఘడియలో నన్ను ఓదార్చినది నీ కృపా కృంగిన వేళలో అలసిన గడియలో నన్ను ఓదార్చినది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా మహిమోన్నతుడా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా మహిమోన్నతుడా నీ కృపా
నీ కృపా నీ కృపా నీ కృపా మహిమోన్నతుడా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా